Hello students, welcome to my next class of environmental engineering. ఈ వీడియోలో మన టాపిక్ వాటర్ బోర్న్ డిసీజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింకింగ్ వాటర్ అనేది డెవలపింగ్ కంట్రీస్లో ఒక మేజర్ సోర్స్ అనమాట మైక్రోబయల్ ప్యాథోజన్స్కి. ప్యాథోజన్స్ అంటే డిజీజ్ కాసింగ్ బ్యాక్టీరియా, మైక్రోబయల్ అంటే కంటికి కూడా కనపడింది, వెరీ స్మాల్ థింగ్స్ అనమాట. సో అవి మేజర్గా అవి ఎక్కడ జీవిస్తాయి? డ్రింకింగ్ వాటర్లోనే జీవిస్తాయి. అండ్ వాటర్ బోర్న్ డిజీజ్ కాజ్ మోర్ దెన్ 2 million డెత్స్. 2 million అంటే 20 lakh డెత్స్ ప్రతి సంవత్సరము ఈ వాటర్ బోర్న్ డిజీజెస్ వల్లనే వస్తాయి. అండ్ 4 billion కేసెస్ ఆఫ్ డయేరియా. 4 billion అంటే 40 crores. సో 40 crore డెత్స్ వచ్చేసి ఈ డయేరియా అంటే వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ వాటర్ బోర్న్ డిజీజ్ వల్లనే వస్తుంది. డయేరియా మనకు అందరికీ తెలుసు అంటే ఏందో. 9 out of 10 డెత్స్ ఆర్ ఇన్ చిల్డ్రన్ అండ్ వర్చువల్లీ ఆల్ ఆఫ్ డెత్స్ ఆర్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. సో ఈ వాటర్ బోర్న్ డిసీజెస్లో మేజర్గా ప్రతి 10 మరణాలలో 9 మరణాలు కేవలం పిల్లల్లోనే మనకు కనిపిస్తాయి అన్నమాట, ఎస్పెషల్గా డెవలపింగ్ కంట్రీస్లో. సో సీ వాటర్ అనేది ఒక బేసిక్ హ్యూమన్ రైట్ అన్నమాట, అంటే ప్రతి మానవుడికి ఉన్న బేసిక్ హక్కు. సో అది యొక్క ప్రీ కండిషన్ని హెల్తీగా ఉంచుతుంది అండ్ అలాగే అతని యొక్క డెవలప్మెంట్ కోసము ఉపయోగపడుతుంది. సో వాటర్ రిలేటెడ్ డిసీజెస్ ఏంటంటే ఆల్రెడీ రూరల్ ఏరియాస్లో వచ్చే వాటర్ సప్లై అనేది చాలా ఇన్సఫిషియెంట్ అమౌంట్లో ఉంటుంది. అండ్ దాంట్లో మళ్ళీ పూర్ శానిటేషన్, పూర్ హైజీన్తో కూడుకొని ఉంటే ఇక వాటర్ రిలేటెడ్ డిసీజ్ అనేది రావడము ఒక కామన్ థింగ్. ఇంకా మనము ఈ టాపిక్లో డీప్గా వెళ్ళే ముందు కొన్ని టర్మ్స్ తెలుసుకోవాలి. అదే పోర్టబుల్ వాటర్ అండ్ కంటామినేటెడ్ వాటర్ అన్నమాట. సో ఈ రెండు క్వైట్ ఆపోజిట్ టర్మ్స్, పోర్టబుల్ అండ్ కంటామినేటెడ్. పోర్టబుల్ అంటే క్లీన్ వాటరు, ఎటువంటి అబ్జెక్షన్ మెటీరియల్ లేకుండా, ప్యాథోజన్స్, ఆ వాటర్కి ఎటువంటి టేస్ట్ ఉండకూడదు, స్మెల్ ఉండకూడదు, కలర్ ఉండకూడదు, టాక్సిన్స్ అంటే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అన్నమాట. అలాగే రేడియోయాక్టివ్ మెటీరియల్స్, ఆర్గానిజమ్స్, ఆయిల్స్, గ్యాసెస్, ఇటువంటి అన్ని వస్తువుల నుంచి మన వాటర్ అనేది క్లీన్గా ఉండాలి. ఇవేమీ ఇంక్లూడ్ అయ్యి ఉండకూడదు మన పోర్టబుల్ వాటర్లో, అప్పుడే అది పోర్టబుల్ వాటర్ అవుతుంది. అండ్ కంటామినేటెడ్ వాటర్ కంటామినేటెడ్ విత్ సీవేజ్ అంటే ఏదైతే వాటర్లో ఎక్స్క్రీషన్ ఉంటుందో, ఎక్స్క్రీషన్ అంటే అందరికీ తెలుసు, డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో అటువంటి ఎక్స్క్రీషన్ అనేది ఎప్పుడైతే వేస్ట్ వాటర్తో కలిసి ఫ్లో అవుతుందో దాన్ని మనం సీవేజ్ అని చెప్పేసి అంటాం అనమాట. సో వేస్ట్ వాటర్ బేసిక్గా చెప్పాలంటే డొమెస్టిక్ ఆర్ ఇండస్ట్రియల్ వేస్ట్. డొమెస్టిక్ అంటే ఇళ్ళ నుంచి వెలువడే వేస్ట్. ఇండస్ట్రీస్ అంటే ఇప్పుడు రబ్బర్ ఫ్యాక్టరీస్ అయిపోయాయి, పేపర్ ఫ్యాక్టరీస్ అయిపోయాయి. సో ఎంతో అమౌంట్ ఆఫ్ వేస్టేజ్ అనేది వెలువడుతూ ఉంటుంది. సో అవన్నీ ఏంటంటే వాటర్లో కలిస్తే కంటామినేట్ అయిపోతుంది. ఒకవేళ కెమికల్స్తో కలిసి ఉంటే ఇంకా ఎక్కువగా హార్మ్ఫుల్ అయిపోతుంది. అండ్ అలాగే ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్. ప్యాథోజెనిక్ అంటే చెప్పాను కదా, డిసీజ్ కాసింగ్ బ్యాక్టీరియా అని చెప్పేసి. సో ఇవన్నీ మన వాటర్లో ఉండకూడదు, అదర్వైజ్ కంటామినేషన్కి గురి అయిపోతుంది. నెక్స్ట్ డిసీజెస్ రిలేటెడ్ టు వాటర్. సో వాటర్కి రిలేట్ అయ్యి ఉండి ఎన్ని డిసీజెస్ ఉన్నాయి? సో 4 types ఆఫ్ బేసిక్గా డిసీజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టడీ చేసేది ఏంటంటే వాటర్ బోర్న్ డిసీజ్. వాటర్ బోర్న్ డిసీజెస్లో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకు కలరా ఉంది, టైఫాయిడ్ అండ్ ఆమోబిక్ అండ్ బ్యాక్టీరియల్ డైసెంట్రీ. ఆమోబిక్ డైసెంట్రీ అంటే జనరల్గా విరోచనాలు అనమాట. అయితే ఆమోబిక్ అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే అబ్డామినల్ పెయిన్ అండ్ బ్లడీ డయేరియా అన్నమాట. బ్లడీ అంటే తెలుసు కదా, బ్లడ్ కారడం అనమాట. సో జనరల్గా ఏంటంటే విరోచనాల్లో బ్లడ్ రావడం అనమాట. అండ్ దాని తర్వాత బ్యాక్టీరియల్ డైసెంట్రీలో ఏముంటుందంటే ఇది కూడా టైప్ ఆఫ్ విరోచనాలే, కాకపోతే దీంట్లో ఫీవర్తో కూడుకొని అండ్ అలాగే క్రాంప్స్, వామిటింగ్ లాంటివి సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ అలాగే లాస్ట్లో డయేరియల్ అంటే అతిసారము ఏమైనా కావచ్చు. సో అటువంటి రోగాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాష్డ్ డిసీజెస్. అందులో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాబీస్ అంటే గజ్జి. అండ్ దాని తర్వాత ట్రాకోమా అంటే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట. సిమ్టమ్స్ ఏముంటాయంటే ఐ పెయిన్ అండ్ అలాగే బ్లైండ్నెస్ లాంటి సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. ఇవి మేజర్గా ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి కంటేజియస్ డిసీజ్ అనమాట, స్ప్రెడ్ అయ్యేవి. ఎలాగా ఐ నుంచి, ఐలిడ్స్ నుంచి, నోస్, థ్రోట్ సెక్షన్స్. సో ఎవరైతే ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే
ఫ్లీ అనేవి వన్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్. సో అవి ఏం చేస్తాయంటే బ్లడ్ని సక్ చేస్తాయి అన్నమాట. అండ్ అలాగే లైసెస్ అంటే పేర్లు. అండ్ టిక్ బోన్ డిసీజెస్. టిక్స్ అనేవి కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్ట్సే. సో ఇవేంటంటే వీటి యొక్క బైట్ ఎలా ఉంటుందంటే పెయిన్లెస్గా ఉంటుంది, ఎటువంటి పెయిన్ ఉండదు. కాకపోతే వీటి వల్ల వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే రెడ్నెస్ ఉంటుంది అండ్ స్వెల్లింగ్, అంటే స్కిన్ పైన రెడ్నెస్ రావడం, స్వెల్లింగ్ రావడం లాంటివి వీటి వల్ల వచ్చే సిమ్టమ్స్ అన్నమాట. నెక్స్ట్ వాటర్ బేస్డ్ డిసీజెస్. దాంట్లో ఫస్ట్ది చిస్టోసోమియాసిస్, సెకండ్ డ్రాకున్కులియాసిస్. సో చిస్టోసోమియాసిస్ అనేది పారాసిటిక్ వామ్స్ నుంచి ఫామ్ అయ్యేది. అండ్ ఇది వచ్చేసి డ్రాకున్కులియాసిస్ అనేది గనియా వామ్ లార్వా నుంచి ఫామ్ అవుతుందన్నమాట. సో ఈ రెండు లార్వా ఫామ్ చేస్తాయన్నమాట. ఈ లార్వా అంటే జనరల్గా ఏదైతే ఇమ్మెచ్యూర్ ఫామ్స్ ఉంటాయి కదా, వామ్ యొక్క ఇమ్మెచ్యూర్ ఫామ్స్ నుంచి వచ్చేవన్నమాట లార్వా. సో వాటి నుంచి ఈ డిసీజెస్ ఇన్ఫెక్షన్ లాగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. అండ్ అలాగే వాటర్ రిలేటెడ్ డిసీజెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైలేరియాసిస్, మలేరియా, ఆన్చెకర్ గ్యాసెస్ అంటే దీన్ని మనం రివర్ బ్లైండ్నెస్ అని కూడా అంటాము. ఇది వచ్చేసి ఒక పారాసిటిక్ వామ్ నుంచి కుట్టు నుంచి ఫామ్ అవుతుంది. సో దీంట్లో సిమ్టమ్స్ ఏముంటాయంటే ఇచ్చింగ్, బమ్స్ అండ్ బ్లైండ్నెస్ లాంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట. అండ్ అలాగే ట్రైపానోసోమియాసిస్, దీనికి ఇంకో పేరు వచ్చేసి స్లీపింగ్ సిక్నెస్ అన్నమాట. ఇవి వచ్చేసి ప్రోటోజియా ఒక ఇన్ఫెక్షన్ నుంచి ఫామ్ అవుతాయి. అండ్ అలాగే ఎల్లో ఫీవర్ అంటే అందరికీ తెలుసు, జాండీస్. మనం చదవబోయేది వాటర్ బోర్న్ డిజీజ్ అంటే జనరల్గా చూడండి, ఇప్పుడు మనిషి లేదా జంతువు మలంలో కానీ లేకపోతే యూరిన్లో కానీ ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మేజర్గా ఉంటాయి అన్నమాట. సో అటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఏ వాటర్లో అయితే కలుస్తాయో అండ్ ఆ వాటర్ని ఎవరైతే కన్జ్యూమ్ చేసుకుంటారో అటువంటి వాళ్ళకి ఈ డిసీజెస్ అనేవి వస్తాయి. సో ఎప్పుడైతే మనము వాటర్ ఇంజెస్ట్ చేసుకుంటామో అంటే తీసుకుంటామో అప్పుడు దాంట్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, పారాసైట్ ఏం చేస్తాయి, వ్యాధులకు దారితీస్తాయి. అండ్ అలాగే మెజారిటీ ఆఫ్ ద ప్యాథోజన్స్లో ఎక్కువ శాతం ఏంటంటే యూరిన్ వల్ల తక్కువ, ఫేసెస్ అంటే మలం అన్నమాట. అది మనుషులదైనా కావచ్చు, జంతువులైనా కావచ్చు, వాటి నుంచి ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతాయి అన్నమాట. అండ్ అలాగే ఆల్దో బోత్ యానిమల్ అండ్ హ్యూమన్ ఫేసెస్ ఆర్ థ్రెట్స్ టు హ్యూమన్ హెల్త్, హ్యూమన్ ఫేసెస్ ఆర్ జనరల్లీ ద మోస్ట్ డేంజరస్. సో జంతువుల యొక్క మలం కన్నా మనుషులదే చాలా డేంజరస్ అన్నమాట. సో ఈ ఫేషియల్ ప్యాథోజన్స్ అనేవి వాటర్ బోర్న్ డిసీజెస్లో అండ్ వాటర్ వాష్డ్ డిసీజెస్లో రెండుగా క్లాసిఫై అయ్యాయి. నెక్స్ట్ ఓరల్లీ ట్రాన్స్మిటెడ్ వాటర్ బోర్న్ ప్యాథోజన్స్ అన్నమాట. అంటే మనిషి నుండి మనిషికి వ్యాపించేవి ప్యాథోజన్స్లో ఇప్పుడు జనరల్గా ఏముంటాయి, బ్యాక్టీరియా, వైరసెస్, ప్రోటోజోవా, హెల్మిన్స్, ఇవన్నీ నెంబర్ ఆఫ్ ప్యాథోజన్స్ అన్నమాట. సో ఒక్కో రకమైన ప్యాథోజన్లో చాలా టైప్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో ఈ పేర్లో మనము ఎగ్జామ్ పరంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వాట్ అని చెప్పేసి తెలుసుకుంటే చాలు. సో బ్యాక్టీరియాలో మనం చూడొచ్చు. అండ్ వైరసెస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇందులో మనకు తెలిసిందే సెకండ్ వన్ ఎంటరో వైరసెస్, అంటే పోలియో అనమాట. పోలియో అనేది కూడా ఒక వైరసే. ఇది పోలియో, అందుకే మనం పోలియో వ్యాక్సిన్ అని చెప్పేసి మనం డ్రాప్స్ మనం చిన్నపిల్లలకు వేస్తాం అనమాట. అంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎటువంటి ఈ వైరస్తో ఇన్ఫెక్షన్ ఉండకుండా ఉండడానికి. అలాగే ప్రోటోజోవాలో ఈ టైప్స్ ఉన్నాయి. అలాగే హెల్మిన్స్లో డ్రాకున్కులస్ మెడినెసిస్ అండ్ చిస్టోసోమా సాప్. సో వాటర్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్లో 2 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి, డయేరియల్ వాటర్ బోర్న్ డిసీజెస్, నాన్ డయేరియల్ వాటర్ బోర్న్ డిసీజెస్. సో మోస్ట్ వాటర్ బోర్న్ ప్యాథోజన్స్ ఇన్ఫెక్ట్ ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ అండ్ కాజ్ డయేరియల్ డిసీజెస్. గ్యాస్ట్రోఇంటెస్టైన్ అంటే జనరల్గా ఏం లేదు, మనం ఆహారం తీసుకున్న తర్వాత ఏదైతే లాంగ్ ట్యూబ్ మన కడుపులో ఉంటుందో అది పొజెస్ చేసుకుంటుంది అన్నమాట ఆ యొక్క ఫుడ్ని. సో అది ఎప్పుడైతే ప్యాథోజన్స్ వల్ల ఇన్ఫెక్ట్కి గురి అవుతుందో అప్పుడు ఎటువంటి డిసీజెస్ అనేవి రావడం మొదలవుతాయి. సో మోస్ట్ కామన్ డయేరియల్ డిసీజెస్ వచ్చేసి ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోటావైరసెస్ అంటే వన్ టైప్ ఆఫ్ వైరస్. ఇది మేజర్గా మన ఏంటంటే ఇన్ఫాంట్స్లో అలాగే యంగ్ చిల్డ్రన్లో మనం చూడడం జరుగుతుంది. సో వీటి యొక్క సిమ్టమ్స్ ఏంటంటే
డయేరియా, వామిటింగ్, ఫీవర్, అబ్డామినల్ పెయిన్ ఎట్సెట్రా వీటి వల్ల రావచ్చు. అండ్ దాని తర్వాత ప్యాథోజెనిక్ ఈకోలి. ఈకోలి అనేది వన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అన్నమాట. ఇది ఇంటెస్టైన్స్ మనిషి యొక్క పేగుల్లో నివసిస్తుంది. సో ఇది కూడా డయేరియాకి దారితీస్తుంది. అండ్ అలాగే క్యాంపిలోబ్యాక్టర్ జుజేని. క్యాంపిలోబ్యాక్టర్ కూడా వన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. ఓకేనా. సో ఇదేం చేస్తుందంటే డయేరియా అండ్ డైసెంట్రీ సిండ్రోము, క్రాంప్స్, ఫీవరు, పెయిన్ ఎట్సెట్రా సిమ్టమ్స్కి దారితీస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంటామీబా హిస్టాలికా. ఎంటామీబా హిస్టాలికా అంటే ఇదొక పారాసైట్ పేరు అనమాట. సో అమేబియాసిస్ దీని నుంచి వచ్చే వ్యాధి పేరు. ఇది వచ్చేసి జనరల్గా పూర్ శానిటరీ కండిషన్స్ ఎక్కడైతే ఉంటాయో ట్రాపికల్ ఏరియాస్లో అటువంటి కామన్ పీపుల్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీని యొక్క సిమ్టమ్స్ ఏమంటే డయేరియా అనమాట. అండ్ అలాగే ఫెటీగ్, ఎక్సెసివ్ గ్యాస్, రెక్టల్ పెయిన్, అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ విపరీతంగా జరిగిపోవడము. అండ్ ఫెటీగ్ అంటే మీకు తెలియదు కదా, సో ఒక ఇంగ్లీష్ వర్డ్. ఫెటీగ్ అంటే ఏం లేదు, ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ అనమాట, విపరీతంగా అలసిపోవడం. అండ్ గియార్డియా ఇంటెస్టినాలిస్, దీన్నే మనము జీ ల్యాంబ్లియా అని చెప్పేసి కూడా అంటాము. సో దీంట్లో ఏముంటుందంటే ఇదొక పారాసైట్ పేరు అనమాట. దీని నుంచి వచ్చే డిసీజ్ వచ్చేసి గియార్డియాసిస్. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే డయేరియా, నౌసియా, అబ్డామినల్ పెయిన్, ఫెటీగ్, బ్లోటింగ్ లాంటి సిమ్టమ్స్ మనకు దీంట్లో కనిపిస్తాయి. దాని తర్వాత క్రిప్టోస్పోరిడియం పార్వము. సో ఇది వచ్చేసి ఒక పారాసైట్ పేరు అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి ఇంటెస్టినల్ అండ్ రెస్పిరేటరీ ఆర్గన్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది ఇటువంటి పారాసైట్. దాని తర్వాత నార్వాక్ లైక్ వైరస్. ఇది వన్ టైప్ ఆఫ్ వైరస్. దీని నుంచి వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ఫుడ్ ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్, స్టమక్ ఫ్లూ, వాటర్ వామిటింగ్ అండ్ ఎట్సెట్రా మనకు అంటే స్టమక్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నాన్ డయేరియల్ వాటర్ బోర్న్ డిసీజెస్. సో మేజర్గా వాటర్ బోర్న్ ప్యాథోజన్స్ అనేవి డయేరియల్ డిసీజ్కి దారి తీస్తే కొన్ని వచ్చేసి అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీని కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ ఫీవర్ అనేది ఒక బ్యాక్టీరియా. ఓకేనా. సాల్మోనెల్లా టైఫీ అనే ఒక బ్యాక్టీరియా కన్జంప్షన్ ద్వారా మన శరీరంలోకి ఈ బ్యాక్టీరియా వచ్చేసి ఒకవేళ ఫుడ్లో కానీ వాటర్లో కానీ వచ్చేసి అండ్ ఆ వాటర్ కానీ ఫుడ్ కానీ ఆ పిల్లవాడు ఎవరైనా మనిషి కన్జ్యూమ్ చేసుకుంటే టైఫాయిడ్ ఫీవర్కి దారితీస్తుంది. సో ఇది ప్రతి ఇయర్ ఏంటంటే 17 మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు దీనివల్ల. అంటే 1,70,00,000 అనమాట. అందులో నుంచి 600,000 డెత్స్, 6 lakh డెత్స్ దాంట్లో మనం చూస్తున్నాము. దాని తర్వాత వచ్చేసి హెపటైటిస్, అంటే నాన్ డయేరియల్ వాటర్ బోర్న్ డిసీజెస్లో నెక్స్ట్ వచ్చేసి హెపటైటిస్. దీన్నే మనము లివర్ ఇన్ఫ్లమేషన్ అని చెప్పేసి కూడా అంటాము. ఇదొక వైరల్ ఇన్ఫెక్షన్తో వ్యాపిస్తుంది. ఏ అండ్ ఈ ఆర్ ప్రైమరీలీ కాజ్డ్ బై ఇంజెక్షన్ ఆఫ్ ఫేకల్లీ కంటామినేటెడ్ డ్రింకింగ్ వాటర్. ఏదైతే మలంతో కూడిన కంటామినేట్ అయిన వాటర్ ఉంటుందో దాన్ని మనం తీసుకున్న ద్వారా ఈ హెపటైటిస్ అనేది వస్తుంది. సో ఈ హెపటైటిస్ అనేది 1.5 మిలియన్ ఇన్ఫెక్షన్స్ ప్రతి సంవత్సరం మనం చూస్తాం. అందులోంచి ఎక్కువగా పిల్లలే అన్నమాట. 1.5 అంటే సో ఓకే 15 lakhs. నెక్స్ట్ దాని తర్వాత పోలియో అనేది ఒక వైరస్ పేరు అన్నమాట, లేకపోతే ఒక వైరల్ డిసీజ్ పేరు కూడా పిలుచుకోవచ్చు. మెయిన్లీ ఏంటంటే 5 ఏజ్ బిలో ఉన్న పిల్లలకి మాత్రమే ఇది ఇన్ఫెక్ట్ చేస్తుంది. పోలియో వైరస్ అనేది ఫీకల్ ఓరల్ రూట్ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది. సేఫ్ వాటర్ అండ్ శానిటేషన్ ఇంటర్వెన్షన్స్ వల్ల ఈ రిస్క్ని మనం తగ్గించవచ్చు అన్నమాట. దీని తర్వాత లీజియోనాలిసిస్ అంటే ఇది వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్లో గ్రో అవుతుందన్నమాట ఇటువంటి టైప్ ఆఫ్ వైరస్. లేకపోతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లో ఉండే, అంటే మన ఇంటికి ఏదైతే ట్యాప్స్ ఏవైతే ఉంటాయో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, సో మున్సిపల్ వాటర్ సప్లై అవుతూ ఉంటాయి కదా, అటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లో ఇవేంటంటే ఎక్కువగా స్టోర్ అయ్యి ఉంటాయి. అవుట్ బ్రేక్స్ ఆఫ్ లీజియోనైర్స్ డిసీజ్ ఆర్ ఫెయిర్లీ రేర్ అనమాట. సో వీటి యొక్క వ్యాపించే శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాని తర్వాత వాటర్ వాష్డ్ డిసీజెస్, పూర్ హైజీన్ అండ్ పూర్ స్కిన్ అండ్ ఐ కాంటాక్ట్ విత్ కంటామినేటెడ్ వాటర్ అనమాట. ఏదైతే కంటామినేట్ అయిపోయిన తర్వాత దాన్ని మనము ఇంజెస్ట్ చేసుకుంటే, అంటే కన్జ్యూమ్ చేసుకుంటే దానివల్ల వచ్చే డిసీజెస్, అంటే వాష్ కోసము మనం ఉపయోగించుకునే వాటర్ దాని నుంచి వచ్చే డిసీజెస్ వాటర్ వాష్డ్ డిసీజెస్.
సో 4 టైప్స్ ఆఫ్ వాటర్ వాష్డ్ డిసీజెస్ అనేది కన్సిడర్ చేయడం జరిగింది. అందులోంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మిన్స్. హెల్మిన్స్ అనేవి టైప్ ఆఫ్ ప్యాథోజన్స్. ఇవేంటంటే జనరల్గా కంటామినేటెడ్ సాయిల్ ఒక కాంటాక్ట్ ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది. సో చాలా టైప్స్ ఆఫ్ హెల్మిన్స్ అనేవి ఉన్నాయి. యాస్కారిస్, హుక్ వామ్, విప్ వామ్, ఎట్సెట్రా వాటి సైంటిఫిక్ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో హెల్మిన్స్ వల్ల 12,000 డెత్స్ అనేవి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంప్రూవ్డ్ హైజీన్ అండ్ శానిటేషన్ అనేవి ఈ యొక్క డిజీజ్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. వాటర్ షెడ్ డిజీజ్లో సెకండ్ వచ్చేసి అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. సో అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో ఏముంటుంది, నిమోనియా లాంటి వ్యాధులు. నిమోనియా అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఇవి ఏంటంటే శ్వాస తీసుకోవడం ఏంటంటే చాలా డిఫికల్ట్గా చేసేస్తాయి అన్నమాట ఇటువంటి డిజీజెస్. అప్రాక్సిమేట్లీ 19% ఆఫ్ టోటల్ చైల్డ్ డెత్స్ అనేవి అంటే ఎక్కువగా చిల్డ్రన్లో కనిపిస్తుంది. సో అందులోంచి 19% టోటల్ చైల్డ్ డెత్స్ అనేవి ప్రతి సంవత్సరము ఈ నిమోనియా వల్లే జరుగుతుంది. సో వీటిని ఎలా తగ్గించవచ్చు? గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్, ఎస్పెషల్లీ హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ అనేవి, వీటి వల్ల మనము ఈ ఏఆర్ఐని తగ్గించుకోవచ్చు. అలాగే దాని తర్వాత స్కిన్ అండ్ ఐ డిసీజెస్. దాంట్లోంచే ట్రాకోమా అంటే ఇందాక ఏదో చెప్పాను. సో ఇది వచ్చేసి క్లామిడియా ట్రాకోమాటిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. సో ఇదేం చేస్తుందంటే ఐని ఇన్ఫ్లేమ్ చేస్తుంది. ఓకేనా, మనం ఫోటోలో కూడా గమనించవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట దీని యొక్క సిమ్టమ్. సో దీన్ని ఎలా మనం కంట్రోల్లో ఉంచవచ్చు అంటే ఫేస్ వాష్ నిరంతరం చేస్తూ ఉంటే దాని ద్వారా ఈ ట్రాకోమా అనే ఐ డిజీజ్ని మనం ఏంటంటే దూరం చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రింగ్ వామ్స్ అన్నమాట. సో పిక్చర్లో మనకు కనిపిస్తుంది ఏ విధంగా రింగ్ వామ్స్ ఉంటాయనేవి. సో ఇది వచ్చేసి ఒక ఇన్ఫెక్షడ్ డిసీజెస్. సో ఇది వచ్చేసి మనం ఫంగస్ వల్ల మనం ఎక్కువగా చూస్తాం అన్నమాట. దీన్నే మనము టినియా కార్పోరిస్ అని చెప్పేసి కూడా అంటాము. సో ఈ ఫంగస్ అంటే జనరల్గా ఏముంటాయి, ఈట్స్, మోల్డ్స్ అండ్ అలాగే మష్రూమ్స్ వల్ల కూడా ఈ ఫంగస్ అనేది ఎఫెక్ట్ చేసి దానివల్ల ఎటువంటి రింగ్ వామ్స్ డిజీజ్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వాటర్ బేస్డ్ డిజీజెస్ అంటే కంటామినేటెడ్ వాటర్లో ఉండే ఆర్గానిజమ్స్లో ఉండే పారాసిట్స్ వల్ల ఈ డిజీజెస్ అనేవి వ్యాపిస్తాయి. నెక్స్ట్ చిస్టోసోమియాసిస్. సో చిస్టోసోమ్స్ అనే ఫ్లాట్ వామ్స్ వల్ల ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. ఏంటంటే ఇది ఒక లైఫ్ సైకిల్ పార్ట్ని స్పెండ్ చేస్తాయన్నమాట. సో జనరల్గా ఫిషింగ్ చేస్తారు కదా, అలాగే అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో అలా చేసేటప్పుడు ఎప్పుడైతే ఇన్ఫెక్టెడ్ వాటర్తో మన స్కిన్ కాంటాక్ట్లోకి వచ్చేస్తుందో అప్పుడు ఎటువంటి వ్యాధులకి మనము గురి అవుతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రాకున్క్యులియాసిస్ అంటే గినియా వామ్ డిసీజెస్ అని కూడా దీన్ని పిలుస్తాం అనమాట. ఇది వచ్చేసి గినియా వామ్ అని చెప్పేసి లార్వా ఎప్పుడైతే వాటర్ బాడీస్లో ఫామ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ని మనం కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత లేకపోతే మన స్కిన్ అనేది దాంట్లో ఒక కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత లేకపోతే డ్రింకింగ్ చేయడం ద్వారా అయినా కానీ మనం ఇటువంటి డ్రాకున్క్యులియాసిస్ అనే డిజీజ్కి గురి అవుతాం అన్నమాట. సో ఈ గినియా లార్వా అనేది ఏం చేస్తుందంటే మన స్టమక్లో లార్వా రిలీజ్ చేస్తుంది అనమాట. సో అది వచ్చేసి ఇంటెస్టైనల్ వాల్ దగ్గర మైగ్రేట్ చేస్తుంది, అంటే అక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతుంది. దాని తర్వాత అడల్ట్ వాన్స్గా దాన్ని పెద్దది చేస్తుంది అనమాట. దాని తర్వాత వాటర్ రిలేటెడ్ డిసీజెస్. సో ఆల్రెడీ కంటామినేటెడ్ వాటర్ దగ్గర ఉండే ఏవైతే ఇన్సెక్ట్స్ ఉంటాయో వాటి యొక్క కుట్టు వల్ల లేకపోతే వాటితో కాంటాక్ట్ వల్ల ఈ డిజీజెస్ అనేవి వ్యాపిస్తాయి, ఎస్పెషల్గా మస్కిటోస్ అన్నమాట. ఈ డిజీజెస్ అనేవి ఎక్కువగా డ్రింకింగ్ వాటర్ క్వాలిటీని ఎఫెక్ట్ చేయనమాట. కాకపోతే సమ్ క్వాంటిటీ ఆఫ్ వెక్టర్ అనేది మనం కన్సిడర్ చేయాల్సిందే, ఎందుకంటే ఇవి కూడా ఇంపార్టెంటే. సో మోస్ట్ కామన్ వెక్టర్ ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, అంటే మస్కిటోస్, ఫ్లైస్ లాంటివి ఈ వ్యాధులకు దారితీస్తాయి. మస్కిటో బోర్న్ డిజీజెస్ వచ్చేసి మనకు తెలిసిందే, మలేరియా, ఎల్లో ఫీవర్, డెంగ్యూ, ఫైలేరియాసిస్. సో ఫ్లైస్ వల్ల వచ్చే డిజీజెస్ వచ్చేసి ఫ్లై బోర్న్ డిజీజెస్. అందులో ఫస్ట్ది ఆంకోకర్కియాసిస్. దీన్నే రివర్ బ్లైండ్నెస్ అని చెప్పేసి కూడా అంటారు. సో దీన్ని ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఫైలేరియల్ వామ్ ద్వారా ఫామ్ అవుతుంది అని చెప్పేసి కూడా మీకు చెప్పున్నాను. అండ్ దాని తర్వాత ట్రైపానోసోమియాసిస్ అన్నమాట. వెస్ట్ ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్ ఇది వచ్చేసి
ట్రైపానోసోమా బ్రూస్ అనే ఒక పారాసైట్ వల్ల వ్యాపిస్తుంది. అండ్ అలాగే లీష్మానియాసిస్, దీన్నే మనము కాలా అజర్ అని చెప్పేసి కూడా అంటాము. సో పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఒక్కోసారి ఈ విధంగా స్కిన్ బర్న్స్, ఫీట్ బర్న్స్ అండ్ అలాగే అబ్డోమెన్ బర్న్స్ లాంటివి జరగడం జరుగుతుంది. అండ్ అలాగే లాస్ట్ది లోయాసిస్. లోలోవా అనే పారాసిటిక్ వామ్ వల్ల ఇవి వ్యాపిస్తూ ఉంటాయి. వీటి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే జనరల్గా మసిల్ పెయిన్ అంటే ఎక్కువగా ఇచ్చింగ్ అండ్ స్కిన్ కింద వామ్స్ ఫామ్ అయిపోవడము, ఫెటీగ్, జాయింట్స్ పెయిన్ ఇటువంటివి రావడం జరుగుతుంది. ఓకే గైస్, ఈ వీడియోలో ఇంతవరకే. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. And if you have any doubts regarding this topic, you can comment in the comment box.